జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై దాడికి నిరసనగా బీజేపీ శ్రేణులు సీఎం జగన్ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. వైసీపీ గూండాల తాటాకు చెప్పులకి భయపడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. త్వరలో వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. సత్యకుమార్ గారి మీద జరిగిన దాడి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేసిండ్రు. ఈరోజు ఏదైతే మీరు టీచర్స్ గోలీకాలు ఆడేటప్పుడే మేము అర్బన్ నక్సలైట్లతో 1992లో మేము 11 సార్లు అక్రమ కేసులు పెడితే కేసులను ఎదురు నిలబడిన వ్యక్తులు మేము. అమరావతి రైతులు ఏవైతే దాదాపుగా 1200 రోజుల నుంచి వారి యొక్క శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంఘీభావం తెలపడం కోసము మా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు వెళ్ళి వారికి సంఘీభావం తెలిపి వస్తూ ఉంటే వైసీపీ సంబంధించినటువంటి ఎంపీ నందిగాం సురేష్ వారి యొక్క 2024 అసెంబ్లీ ఎన్నికల